శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం సత్యరామాయణంలో విశ్వామిత్రముని వెనక రామలక్ష్మణులు యాగరక్షణ కోసం వెళ్ళడం చదువుకున్నాం. ఇప్పుడు తాటకి సంహారం మధ్యలో వస్తుంది. తాటకి సంహారం, అలాగే బలిచక్రవర్తి గురించిన వివరాలు అవన్నీ తెలుసుకుందాం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి గంగానది దాటి అలా వెళుతూ ఉండగా ఒక నిర్జన ప్రదేశం కనిపిస్తుంది. అది చూసి రాముడు, మహాముని, ఈ ప్రాంతం ఇంత నిర్మానుష్యంగా ఉంది, భయంకరమైన చెట్లతో జంతువులతో నిండి ఉంది, దీని గురించి నాకు వివరంగా తెలియచేయండి అని రాముడు అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్తున్నాడు. ఇక్కడ ఇంద్రుడు వృతాసురుడు అనే బ్రాహ్మణుని వధించాడు. దానికి ప్రతిఫలంగా ఇంద్రుడికి ఆకలి, శరీరం అశుచి పట్టుకున్నాయి. దానివలన ఇంద్రుడు బాధపడుతూ ఉండడం ఇక్కడి మునులు చూడలేక వారి కమండలాల్లో ఉన్న మంత్రజలాన్ని మంత్రించి ఇంద్రునిపై జల్లి అతని బాధను పోగొట్టారు. దానివలన ఈ ప్రాంతమునకు మలదము, కరుషము అని పేరు వచ్చింది. తన బాధను పోగొట్టిన ఈ ప్రదేశమునకు ఇంద్రుడు ఒక వరం ఇచ్చాడు. ఈ ప్రదేశం ఎప్పుడూ మనుషులతో సౌభాగ్యవంతమై ఐశ్వర్యవంతమై ఉండునుగాక అని వరం ఇచ్చాడు. తరువాత ఈ ప్రాంతం అంతా కూడా జనంతో నిండిపోయి చాలా సంతోషంగా ఉండేది. కొన్నాళ్ల తరువాత తాటక అనే రాక్షసి ఈ ప్రాంతానికి వచ్చి మనుషులను తినేస్తూ ఉండేది. ఆ కారణంగా ప్రజలు ఆమెకు భయపడి ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఈ ప్రదేశం అంతా కూడా నిర్మానుష్యమైంది అని విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పాడు. వెంటనే రాముని వైపు చూసి, రామా, నీకు భద్రమగుగాక అని అంటాడు. మునీంద్ర, ఈ తాటక ఎవరు? మనుష్యులను తినేయడం ఏమిటి అని అనగా, రామ, వివరంగా నీకు చెప్తాను విను. తాటక ఒక యక్షిణి. ఆమె భర్త సుందుడు, మారీచుడు, సుభావుడు అనే ఇద్దరు పిల్లలు. అప్పుడు రాముడు అడిగాడు, యక్షిణి అంటున్నారు కదా, మనుషులను తినేయడం ఏమిటి? అంత బలం ఎక్కడిది అని. దానికి అతడు, సుకేతుడు అనే పేరు గల ఒక యక్షుడు ఉండేవాడు. ఆయన సదాచారము, మంచి ప్రవర్తన ఉన్న వ్యక్తి. సుకేతుడు పుత్ర సంతానం కోసం బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. అతని ఘోర తపస్సుకు మెచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగాడు. అందుకు సుకేతుడు, నాకు పుత్ర సంతానం కావాలి అని అడిగాడు. అందుకు బ్రహ్మ, అది కుదరదు కానీ నీకు 1000 ఏనుగుల బలం కలిగిన ఒక కుమార్తెను ఇస్తాను అని అన్నాడు. కుమార్తె పుట్టింది. ఆమెను ఒక యోగ్యుడైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అతని పేరు సుందుడు. మారీచు, సుబావులు అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. అప్పుడు రాముడు ఇలా అడిగాడు, వీరు యక్షులు కదా, వీరి రూపాలు ఇంత వికృతంగా భయంకరంగా ఎలా ఉన్నాయి అని అడిగాడు. రాముడు అడిగిన తీరుకి విశ్వామిత్రుడు చాలా సంతోషించి ఇలా అన్నాడు. ఒకసారి అగస్త్య మహాముని ఆ త్రోవలో వెళుతూ ఉండగా తాటక భర్త అయిన సుందుడు అతనిపై విరుచుకుపడి అల్లరి చేయబోయాడు. అది చూచి అగస్త్యుడు మీద పడిన సుందుడిని హతోభవ అని తన కమండలంలోని నీళ్లు చల్లగా అతడు మరణించాడు. భర్త మరణించాడని తెలిసి తాటక, అతని కుమారులు అగస్త్యుడి మీద పడి చంపచూశారు. ముని వెంటనే వారిని బ్రహ్మరాక్షసులు కమ్మని శపించాడు. అగస్త్య మహాముని చాలా గొప్పవారు. పూర్వం దేవాసుర సంహారంలో సముద్రం అడుగు భాగంలో ఉన్న రాక్షసులను చంపడానికి దేవతలంతా కలిసి అగస్త్య మహాముని దగ్గరకు వెళ్ళి, మహానుభావ, మీరు ఈ సముద్రంలో నీటినంతా తీసేస్తే అడుగు భాగాన ఉన్న రాక్షసులను మేము చంపేస్తాం, మాకు ఈ సహాయం చెయ్యండి అన్నారు. దేవతల మాట విని అగస్త్యుడు ఒక పురుషుడితో ఆ సముద్రం నీటినంతటినీ తాగేశాడు. ఇతను అంత గొప్ప వ్యక్తి. యుద్ధం అయిపోయింది. దేవతలు బయటకు వచ్చి చూడగా సముద్రంలో నీరు లేదు. అప్పుడు దేవతలు, మహానుభావ, సముద్రంలో నీరంతా పోయింది, ఒక్క చుక్క కూడా లేదే, అని దయచేసి ఆ నీటిని వదలండి అన్నారు. అప్పుడు ముని అన్నారు, మీరు ముందు నాకు చెప్పలేదు. సముద్రం నీరంతా తాగేశాను, జీర్ణం అయిపోయింది. అది ఏ కొంచెం అయితే ఉందో దానిని మూత్రం ద్వారా వదిలేస్తాను అని వదిలారు. అలాగా ఆ విధంగా వారు ఈ అరణ్యంలో బ్రహ్మరాక్షసులుగా మనుషులను చంపుకు తింటూ బ్రతుకుతున్నారు. అందువలననే ఎవ్వరూ ఈ ప్రాంతానికి రావడానికి భయపడుతున్నారు. కనుక రామ, తాటక వస్తున్నది, అది మీద పడకముందే ఒక బాణం వేసి చంపే అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపిస్తాడు. రాముడు విశ్వామిత్రుని వంక చూస్తాడు. రామ, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఈమె ఆడది, శ్రీహత్య మహాపాతకమనా? వద్దు, ఏమీ సంకోచించవద్దు. స్త్రీ అయినా ఈమె మహాపాతకి, అందున రాక్షసి కనుక తక్షణమే ఈమెను చంపుట న్యాయం అంటాడు. అప్పుడు రాముడు విశ్వామిత్రమునితో ఇలా అంటున్నాడు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్. మా నాన్నగారు మమ్మల్ని మీ వెంట పంపినప్పుడు ఇలా చెప్పారు. ఈయన మహానుభావుడు, ఈయన ఆజ్ఞ
అనుల్లంఘనీయం. ఈయన మాట అతిక్రమించకూడదు అన్నారు. మా నాన్నగారి మాట పాటించడం ముఖ్యం. మొదటి ధర్మం పుత్రధర్మం. అందువలన మీరు చెబుతున్నారు కదా, ఇదిగో బాణం వేస్తున్నాను అని తన అమ్ముల పొది నుండి బాణాలు తీసి వదిలాడు. అటు నుండి తాటక కూడా ఎన్నో ఆయుధాలను వేసింది. వాటన్నిటినీ నిరోధించి చివరిగా ఆమె వక్షస్థలంలో బాణం వేసి నేలకు కూలదోశాడు. ఒక కొండవలే నేలకు కూలిన తాటకను చూసి రామలక్ష్మణులు ఆశ్చర్యపోయారు. వెంటనే దేవదుందుబులు మ్రోగాయి. దివి నుండి అంటే ఆకాశము నుండి పూలవర్షము కురిసింది. దేవతలంతా విశ్వామిత్రునితో ఇలా అన్నారు: రాముడు అస్త్ర సంపదని పొందడానికి యోగ్యుడు అని తలచి తమకి తపస్సుల వలన వచ్చిన అస్త్రాల సంపదనంతా కూడా మేము రామునికి ఇవ్వదలిచాం అని దేవతలంతా వెళ్ళిన తరువాత విశ్వామిత్రుడు శిష్యులతో ఆ రాత్రి విశ్రమించి ఉదయాన్నే లేచాక నిత్యకృత్యములు తీర్చుకున్నాక రాముడిని పిలిచి, రామ ఇలా కూర్చో, నీకు కొన్ని అస్త్రాలను ఉపదేశిస్తాను అని అన్నాడు. ఈ అస్త్రాలు మంత్రాలకు కట్టుబడి ఉంటాయి. అంటే ఒక గడ్డి పరకను పట్టుకొని ఆ మంత్రం చదివి వదిలిపెడితే అది అస్త్రములాగే అవతలి వాళ్ళని సంహరిస్తుంది. ఆ తరువాత దండలాలు, చాపలాలు, ధర్మచక్రము, విష్ణుచక్రము, ఇంద్రాస్త్రము, వరుణాస్త్రము, బ్రహ్మశిరోనామకాస్త్రము, బ్రహ్మాస్త్రము, ఐసీనామకాస్త్రము, అలాగే మోదకి, శిఖరి అనే గదలు, కాలపాసం, వరుణపాసం, వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, నారాయణాస్త్రం, అలాగే ధర్మపాశము, శుష్కము, అర్ధము అనబడే 2 పిడుగులు, ఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రము, క్రౌణాస్త్రము, విష్ణుశక్తి, శివశక్తి, కంకాళము, ముసలము, కపాలము, వీటితో పాటు నందకము అనే ఖడ్గము, అలా ఎన్నో అస్త్రాలను రామునికి ధారపోశాడు. ఈ అస్త్రాలన్నిటినీ ప్రయోగించడము, ఉపసంహరించడము కూడా నేర్పాడు. ఈ అస్త్రములన్నీ రాముని వద్దకు వచ్చి, రామ, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడిగాయి. అప్పుడు రాముడు వాటితో ఇలా అన్నాడు: మీరు మీ స్వరూపాలతో పైకి కనపడకుండా నాయందే ఉండండి. నేను ఎప్పుడు స్మరిస్తే అప్పుడు మీరు ప్రకాశవంతమైన రూపంతో పైకి వచ్చి ఉపకరించండి. ఈ విధంగా విశ్వామిత్రుల వారు అన్ని అస్త్రములు రామలక్ష్మణులకు ఇచ్చేశారు. ఋషి అన్ని అస్త్రములను రామునికే ఉపదేశించారు. రాముడు లక్ష్మణుడికి కూడా ఉపదేశించాడు. అందువలన ఇద్దరూ అన్ని అస్త్రములు పొందారు. అలా అక్కడ నుండి రామలక్ష్మణులు విశ్వామిత్ర ఆశ్రమం దిశగా బయలుదేరారు. రాముడు అడిగాడు: ఈ ఆశ్రమంలో మీరు ఎందుకు ఉంటున్నారు? ఇక్కడ ఎందుకు యాగం చేస్తున్నారు? అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్తున్నాడు: ఈ ఆశ్రమానికి దగ్గరలో బలిచక్రవర్తి ఉండేవాడు. బలిచక్రవర్తికి గొప్ప దాత అని పేరు. ఆ పేరుతో పాటే అతనికి గర్వం కూడా ఎక్కువే. అతని గర్వం అణచి అతనిని పాతాళానికి పంపించడానికి వటువు వేషంలో వామనావతారం ఎత్తాడు శ్రీ మహావిష్ణువు. ఈ బలిచక్రవర్తి ప్రహ్లాదుడికి మనవడు. ప్రహ్లాదుడు గొప్ప భాగవతోత్తముడు. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు. శ్రీ మహావిష్ణువుకి శత్రువుగా తలంచి విష్ణు భక్తులను హింసిస్తూ అరాచకాలను సృష్టిస్తూ ఉంటే నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరించి భాగవతోత్తముడైన ప్రహ్లాదుడికి రాజ్యపట్టాభిషేకం చేస్తాడు. ప్రహ్లాదుడు విష్ణువు వరంతో కొన్ని వేల సంవత్సరాలు భూమిని పాలించి ముక్తి పొందుతాడు. అతని తరువాత అతని మనుమడైన బలిచక్రవర్తి కూడా కొన్ని వేల సంవత్సరాలు దాన ధర్మాలు చేస్తూ పరిపాలన సాగిస్తున్నాడు. అయితే ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుని ఇలా వరం కోరాడు: స్వామి, నాతో పాటు నా వంశంలో వారికి కూడా ముక్తినివ్వాలి అని వరం పొందాడు. అందుకు బలిచక్రవర్తికి ముక్తినిచ్చి పాతాళానికి పంపడానికి శ్రీ మహావిష్ణువు కశ్యప ప్రజాపతి కుమారుడిగా వామనావతారం ఎత్తి వటువుగా వచ్చాడు. అతనిని చూచి అగ్నిశిఖవలే మెరిసిపోతున్న తేజస్సుతో ఉన్నారు. నీవు ఎవరు అని అనగానే వెంటనే అసురకుల గురువు శుక్రాచార్యుడు, రాజా, ఈతడు వటువు కాదు, నిన్ను నీ రాజ్యాన్ని దానముగా పుచ్చుకోవడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువే. ఆ మాట విని బలిచక్రవర్తి, విష్ణువే నన్ను దానం కోరి వచ్చినప్పుడు నేను వెనుకాడను. నా చెయ్యి పైన ఉండి అతని చెయ్యి క్రింద ఉండి అర్థించినప్పుడు నేను ఏమైనా దానం చేస్తాను. వటువా, నీవు ఎవరివాడు? నీకు ఏమి కావాలి? రాజ్యాల, గోవుల, ధనమా, రత్నాభరణాల, బంగారమా, పట్టుపీతాంబరాల, ఏమి కావాలి అని అడిగారు. రాజా, అవన్నీ నాకెందుకు, నేను వటువుని. దర్భాసనము, కమండలము, కాషాయ వస్త్రాలు ధరించేవాడిని.
నాకు అవి ఎందుకు అన్నాడు. అంతేనా అని బలిచక్రవర్తి కమండలం తీసుకొని నీరు చేతిలో వేస్తూ ఉండగా శుక్రాచార్యుల వారు కమండలంలోకి దూరి నీరు రాకుండా అడ్డుగా ఉంటాడు. అప్పుడు ఆ వటువు తన దర్భాసనంలో ఉన్న పుల్లతో జారీలోంచి నీరు వచ్చే మార్గం గుండా పుల్లతో పొడవగా కమండలంలో అడ్డుగా ఉన్న శుక్రాచార్యుని కన్నులో దర్భ గుచ్చుకొని దాని గుండా నీరు బయటకు వస్తుంది. అప్పటి నుండి శుక్రాచార్యునికి ఒకే కన్ను ఉంటుంది. ఇప్పుడు బలిచక్రవర్తి కమండలంలో నుంచి నీరు తీసుకుని ఆ వటువు చేతిలో ధారపోస్తాడు. ఆ నీటిని స్వీకరించి ఆ వటువు వెంటనే ఇంతింతై వటుడింతై అని పోతనగారి భాగవతంలో చెప్పినట్లుగా బ్రహ్మాండమంతా నిండిపోయాడు. ఇక్కడ పోతనగారి వర్ణన ఏమిటంటే, వటువు వేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అలా పైకి పెరుగుతూ ఉంటే నక్షత్రమండలం దాటి పైకి వెళ్ళినప్పుడు ఆకాశంలో ఉన్న సూర్యుడు ముందుగా ఆ వటువుకు తల మీద గొడుగుగా, తరువాత తలపై చూడామణిగా, నుదుటిపై బొట్టుగా, తరువాత చెవులకు కుండలములుగా, మెడలో కంఠాభరణముగా, భుజములకు భుజకీర్తులుగా, చేతులకు కంకణములుగా, నడుముకు వడ్డాణముగా, మొలకి కటిసూత్రముగా, కాళ్ళకి కడియాల్లాగా, అలాగే పాదముల క్రింద పీటలాగా సూర్యబింబం ఉన్నదట. అలా ఆ వామనమూర్తి బ్రహ్మాండమంతా తానే నిండి ఉండి భూమిని ఒక అడుగుతో ఆకాశంని ఒక అడుగుతో కొలిచి ఇక మూడవ అడుగు ఏది, ఎక్కడ వెయ్యమంటావు అని బలిచక్రవర్తిని అడుగగా అప్పుడు బలిచక్రవర్తి తన శిరస్సు చూపిస్తూ మూడవ అడుగు ఇక్కడ వెయ్యమంటాడు. ఆ విధంగా వామనమూర్తి తన 3 అడుగులతో భూమిని మూడవ అడుగుతో బలిని పాతాళానికి పంపి ఆ తరువాత వామనుడు ఆ రాజ్యాన్ని ఇంద్రునికి ఇచ్చేసి తను మామూలు వటువుగా తన శరీరాన్ని ఉపసంహరించుకొని ఈ సిద్ధాశ్రమంలో కొంతకాలం ఉండి తపస్సు చేసుకుంటూ గడిపారు. అందువలన నేను కూడా ఇక్కడ ఉండడానికి ఇష్టపడతాను. అందులో భాగంగానే నేను ఇక్కడ యాగం చేయ సంకల్పించాను. ఈ చుట్టుపక్కలంతా కూడా రాక్షసులే ఉండడంతో వాళ్ళు మేము చేసే యాగాన్ని పాడు చేస్తారని నేను యాగరక్షణార్థం మిమ్మల్ని తీసుకువచ్చాను. మేం యాగం చేసేంతసేపు మీరు బయట కాపలా ఉండి ఈ యాగాన్ని ఆ రాక్షసుల బారి నుండి రక్షించాలి అని చెప్పగా అక్కడ నుండి మునులందరూ వచ్చి రామలక్ష్మణులను చూచి ఇలా అంటున్నారు. ఇక విశ్వామిత్రుల వారు యాగదీక్షలో ఉంటారు. రామలక్ష్మణులారా, ఈ యాగం 7 పగళ్ళు 7 రాత్రులు జరుగుతుంది. మేమంతా దీక్షలో ఉంటాం. యాగం పాడు చేయడానికి రాక్షసులు వస్తారు కనుక మీరు రాత్రి పగలు అనకుండా అప్రమత్తులై వెలగాలి. వారు వచ్చి యాగం పాడు చేయాలని చూస్తే మీ బాణాలతో వారిని చంపేయాలి, యాగాన్ని సంరక్షించాలి అని అన్నారు. రామలక్ష్మణులు ధనుర్బాణాలు ధరించి రాత్రనక పగలనక నిద్రాహారాలు మాని యాగశాల చుట్టూ గస్తీ తిరుగుతూ కాపలా కాస్తున్నారు. యాగశాల పైన తమ బాణాలతో ఒక వలయాకార చక్రంలా బాణాలు వేసి పైనుంచి ఏం వేసినా పడకుండా రక్షణ కల్పించారు. అలా 6 రోజులు గడిచాయి. 6వ రోజున రాక్షసులు వచ్చారు. వారు మారీచు సుబావులు. వారు యాగంలో మాంసఖండములు వేయసాగారు. అలాగే రక్తం కుండలతో పోయి చూశారు. ఏ విధంగానైనా యాగాన్ని ధ్వంసం చేయాలని చూశారు. కానీ అది వారి వల్ల కాలేదు. ఇక్కడ రామలక్ష్మణులు ఉన్నారు కదా. మారీచు సుబావులు చేసిన పనిని గమనించిన రామలక్ష్మణులు యుక్తిగా వారిపై బాణములు వేసి వారిని చెల్లాచెదురు చేశారు. మరల వారు వచ్చారు. అప్పుడు రామలక్ష్మణులు వారిపై బాణవర్షం కురిపించారు. సుబావుణ్ణి తమ శరములతో ఒళ్ళంతా తూట్లుగా చేసి రాముడు సుబావుణ్ణి వధించాడు. మారీచుడిని ఒక్క బాణంతో 7 సముద్రాల అవతల పడేటట్లు కొట్టారు. ఈ విధంగా రామలక్ష్మణుల పర్యవేక్షణలో విశ్వామిత్రుడి యాగం పూర్తి అవుతుంది. అక్కడి మునులంతా కూడా రామలక్ష్మణుల యుద్ధ కౌశలానికి ముగ్ధులవుతారు.